క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ప్రాసెస్కి వెళ్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని అది 70% కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ టమాటా కెచప్, 1 స్పూన్ సోయా సాస్ని వేసుకొని 1 గ్లాస్ నీళ్ళని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండి, అరకప్పు బియ్యం పిండిని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని వేసుకొని కడాయిలోకి అది ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ తోటి ఒక్కొక్క పీస్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఆయిల్ని తీసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కల్లెమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. టమాటా కెచప్తో తింటే సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.